శ్రీమాత్రే నమః. దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి? దేవాలయాల్లో రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసే ఉంటాయి. రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను, వేప చెట్టును మహాలక్ష్మిగాను భావించమని మనకు వేదాలు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. ఇంకా ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తీరిపోతాయి, శని దోషాలు కూడా తీరిపోతాయి. శ్రీకృష్ణుడు తన చివరి దశలో ఈ చెట్టు కిందనే విశ్రమించి వైకుంఠాన్ని చేరుకున్నాడని మనకు పురాణాలు కూడా చెప్తున్నాయి. అలాగే వేప చెట్టు వలన వచ్చే గాలి నుంచి మనకున్న ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి. ఇంకా చెప్పాలంటే పవిత్రమైన ప్రదేశాల్లో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా కొన్ని చోట్ల ఎట్లా అంటే ఎవ్వరూ వాటిని నాటకపోయినా అవి వాటంతటవే ఆ పవిత్రమైన స్థలాల్లో పెరుగుతాయి. అలాగే ఒక సూక్తి ఉంది, ఏమనంటే ఇంటి ముందు వేప చెట్టు ఉంటే వైద్యుడు ఉన్నట్లే అన్న సూక్తి కూడా ఉంది. శ్రీమాత్రే నమః.